హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? చాలా రోజుల తర్వాత నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను. మోస్ట్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ యూస్ఫుల్ టాపిక్ ఇవాళ నేను మాట్లాడుతున్నాను. అదేంటంటే నెగిటివిటీ, టాక్సిసిటీ అండి. ఎందుకంటే మనకి చాలామంది చేసే తప్పేంటంటే పాస్ట్లో జరిగిన ఒక సంఘటనని తీసుకొని, లేకపోతే పాస్ట్లో ఉన్న ఏదైనా ఒక నెగిటివ్ మెమరీ దాన్నే మైండ్లో రీప్లే చేస్తుంటారు. అది ఒకళ్ళు చేసిన ఇన్సల్ట్ కావచ్చు, ఒక ఫెయిల్యూర్ కావచ్చు, ఏమైనా ట్రొమాటిక్ ఇన్సిడెంట్ కావచ్చు. మన మూడ్ ఎంతో బాగుంటుంది, మనం ఎంతో మంచి సందర్భంలో ఉంటాం, సిచ్యువేషన్లో ఉంటాం, చాలా నవ్వుతూ తురులుతూ ఉంటాం. ఉన్నట్టుండి అది మైండ్లోకి వస్తుంది, రాగానే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇది మీరు అనుభవించారా? అనుభవించుంటే కనుక ఈ వీడియో మీకోసం. అది ఒక్క చిన్న నెగటివ్ ఆలోచన, ఒక్క చిన్న నెగటివ్ ట్రిగర్ మైండ్ని ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే, నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇది మన మైండ్ అండి. గ్లాస్లో వాటర్ ఎంతైతే నిర్మలంగా, ఎంతైతే ప్రశాంతంగా, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో, మన మైండ్ కూడా మనం మంచి మూడ్లో ఉన్నప్పుడు అంతే ఉంటుంది. కానీ ఇందాక నేను అన్నానే, ఒక్క నెగటివ్ ట్రిగర్, అది ఈ ఇంకు చుక్క లాంటిది పడిందా చూడండి ఎలా స్ప్రెడ్ అయిపోతుందంటే, క్షణాలలో మైండ్ని పొల్యూట్ చేస్తుంది. క్షణాలలో మన హ్యాపీ మూడ్ అంతా పోతుంది. మనం ఆలోచించే దాన్ని పక్కకు పెట్టేస్తాం, అదే గుర్తు తెచ్చుకుంటాం, మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. క్షణాల్లో మొత్తం ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే మనం నీరు కారిపోతాం, నిరుత్సాహపడిపోతాం. ప్రాబబ్లీ అప్పుడు ఒక గ్లాస్ తీసుకోవాలి. యాజ్ అ లైటర్ నోట్ చెప్తున్నానండి. అయితే మీరు ఇది గమనిస్తే, జస్ట్ ఒక్క చుక్క అండి, ఇంతటి పాజిటివిటీ దేనివల్ల పోయింది? ఒక్క నెగిటివ్ ఆలోచనతో మొత్తం పోయింది. ఒక్క చుక్క గనక నీళ్లు మొత్తం ఎలా అయితే స్ప్రెడ్ అయిందో, ఈ ఒక్క నెగిటివ్ ఆలోచన మన మైండ్లో ట్రిగర్ అయ్యే ఈ నెగిటివ్ ఆలోచన లైఫ్లో అన్ని ఏరియాస్లోకి స్ప్రెడ్ అయ్యి డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనకు ఒక రిలేషన్షిప్లో ఒక ఇష్యూ ఉంది అనుకుందాం. ఆ నెగటివ్ థాట్ ఏదైతే ఉందో అది రిలేషన్షిప్ను పాడు చేస్తుంది, హెల్త్ని పాడు చేస్తుంది, ఫినాన్సెస్ను పాడు చేస్తుంది. ఆఫీస్లో మనం ఆలోచించలేం, ఫ్రెండ్స్తో మంచిగా ఉండలేం, ఫ్యామిలీతో మంచిగా ఉండలేం. అన్ని ఏరియాస్లో ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఒక్క చుక్క, ఒక్క నెగటివ్ ఆలోచన. సింపుల్గా చెప్పాలంటే ఒక్క చుక్క చుక్కలు చూపిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికైతే ఈ ఇంక్ని తీసేయటం, విడదీయటం కుదురుతుందా? ఒకే ఒక్క సొల్యూషన్ అండి. సొల్యూషన్ ఏంటో నేను చూపిస్తాను చూడండి. మన మైండ్లో వచ్చిన నెగిటివిటీని కంటిన్యూస్గా పాజిటివిటీతో కడిగేయటమే. చూడండి, ఇప్పుడు దీంట్లో నీళ్లు పోస్తున్నాం మనం. నీళ్లు పోస్తున్న కొద్దీ లోపలున్న ఇంక్ స్లోగా బయటికి వస్తుంటుంది. బయటికి వచ్చి ఏమవుతుందంటే, నీళ్ళన్నీ మళ్ళీ ఫ్రెష్గా మొదట్లో ఎలా అయితే ఉన్నాయో అలా ఉంటాయండి. ఆ ఇంకు చుక్క ఒక ఇన్సల్ట్, ఒక ఫెయిల్యూర్, ఒక ట్రొమాటిక్ సిచ్యువేషన్. అయితే ఈ వాటర్ ఏంటి? అది గనక మనం తెలుసుకున్నామా, మై డియర్ ఫ్రెండ్స్, మన మైండ్లో ఉన్న ఎంత నెగిటివిటీనైనా ఫ్లష్ చేయొచ్చు. అయితే ఆ వాటర్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. 3-4 క్వాలిటీస్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. రెడీ? ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా, బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు, అప్కమింగ్ ప్రోగ్రామ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మోస్ట్
ఛాలెంజింగ్ సబ్జెక్ట్స్లో ఒకటి మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేయటం. మేనేజ్ చేయకపోతే ఇందాక ఏమైందో చూశారు కదా, మైండ్ అంతా స్పాయిల్ అవుతుంది. అది నేర్పించడానికి ఇమోషనల్ మాస్టరీ అని చెప్పి 10 days వర్క్షాప్ ఆన్లైన్లో జరుగుతుంది. ఏదో మోటివేషన్ ఇచ్చే వర్క్షాప్ కాదు, స్ట్రాటజీస్తో, సైంటిఫిక్ టెక్నిక్స్తో మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, తద్వారా మానసికంగా స్ట్రాంగ్గా, మెచ్యూర్డ్గా, స్టేబుల్గా ఎదిగి మన ప్రొడక్టివిటీని ఎలా పెంచుకోవాలి, ఓవర్ థింకింగ్ని ఎలా తగ్గించుకోవాలి అని నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ. ఇంకొన్ని రోజుల్లోనే ఉంది. డేట్స్ మీకు కింద కనపడుతుంటాయి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆఫ్ ద స్క్రీన్. సో ఆ వాటర్ ఏంటి, ఏ పాజిటివిటీతో మన మైండ్ని క్లీన్ చేయాలి? సింపుల్గా ఒక పదంలో చెప్పాలంటే పాజిటివ్ థింకింగ్ కదా. ఆ పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? 2-3 నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే అండి, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం. అరే కాశ్యప్, ఆత్మగౌరవం ఆత్మాభిమానం బాటిల్లో నీళ్ళలాగా ఉండదు కదా, ఏంటది? ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే, ఎలా క్లీన్ చేస్తారంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇన్సల్ట్ చేశాడు, ఆ చుక్క పడింది, అది స్ప్రెడ్ అవ్వకుండా ఎలా జాగ్రత్త పడతాడంటే, నా గురించి అవతల వ్యక్తికి తెలియదు. ఎవడైతే నన్ను ఇన్సల్ట్ చేశాడో నాకు అసలు నా గురించి ఆ వ్యక్తికి పూర్తిగా తెలియదు. తెలుసుంటే ఇన్సల్ట్ చేసేవాడు కాదు. వాడికి మెచ్యూరిటీ లేదు, వాడి ఇన్సల్ట్ నేను పట్టించుకొని ఏడ్చేదేంటి అని చాలా ఈజీగా ఫ్లష్ చేసేస్తారండి. కానీ అదే సెల్ఫ్ రెస్పెక్ట్ గనక లేకపోతే మనం ప్రతి డిస్రెస్పెక్ట్ని టాలరేట్ చేస్తాం, భరిస్తాం. మనకి నచ్చకపోయినా సరే నోరు మూసుకొని కూర్చుంటాం. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, వాళ్ళు ఒక చుక్క వేస్తే మనం దానికి 10 చుక్కలు యాడ్ చేసుకోవడం. ఏంటి ఆ చుక్కలు? ఇందాక గ్లాస్లో చుక్కలు పడ్డాయి కదా, ఆ ఇంకు మార్కులు మనం యాడ్ చేసుకుంటూ పోతాం. డిస్రెస్పెక్ట్ని టాలరేట్ చేస్తాం. దాని తర్వాత వ్యాలిడేషన్ కోరుకుంటామండి. వ్యాలిడేషన్ కోరుకోవటం అంటే అర్థం ఏంటంటే, నేను ఆలోచించేది కరెక్టే అని నలుగురి దగ్గర నుంచి ఒక స్టాంప్ వేయించుకోవటం అన్నమాట. నేను మంచోన్నే, నేను ఆలోచించేది కరెక్టే, నేను చేసేది తప్పు కాదు, అదేంటి వాడు నన్ను ఎలా ఇన్సల్ట్ చేస్తాడు, అదేంట్రా వాడు అట్లా అన్నాడు అని చెప్పి 10 మంది దగ్గరికి పోయి చెప్పుకొని సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కరెక్టే, వాడి తప్పు, నువ్వే కరెక్టు అని చెప్పేంత వరకు, క్షమించండి ఈ పదం వాడుతున్న, వ్యాలిడేషన్ని అడుక్కుంటాం. ఎందుకు? సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే. డిస్రెస్పెక్ట్ని మనం టాలరేట్ చేస్తాం, వ్యాలిడేషన్ అడుక్కుంటాం. ఇంకా డీప్ డౌన్ పోతే ఓవర్ థింకింగ్ చేసి అవతల వాళ్ళ బిహేవియర్ని అనలైజ్ చేసి అట్లెందుకన్నాడో ఇట్లెందుకన్నాడో మనల్ని మనం చావగొట్టుకొని ఇంతున్న నెగిటివిటీని ఇంత చేసుకుంటున్నాం. అది ఫ్లష్ చేయాలి అంటే ఫస్ట్ జరగాల్సిన మార్పు సెల్ఫ్ రెస్పెక్ట్. మన గురించి మనకు తెలవాలి, మన మీద మనకి గౌరవం, ఆత్మాభిమానం పెరగాలి. అప్పుడు ఎవరు పడితే వాళ్ళన్న మాటలు మైండ్లోకి ఎక్కవు. ఫెయిల్ అయినంత మాత్రాన నేను జీరో కాదు అని మళ్ళీ ప్రయత్నిస్తాం. ఒకవేళ ఒక ట్రామాటిక్ సిచ్యువేషన్ జరిగినా కానీ ఈ ఒక్క సిచ్యువేషన్ నా జీవితాన్ని ఏమీ డిఫైన్ చెయ్యలేదు అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసి రాగలుగుతాం. సో ఫస్ట్ వాటర్ ఏంటి, ఫస్ట్ క్వాలిటీ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్. సెకండ్ క్వాలిటీ, మనలో ఉన్న నెగిటివిటీని తీసేయగల క్వాలిటీ ఇమోషనల్ అవేర్నెస్ అండి. ఇమోషన్స్ చాలా గొప్పవండి. ఇమోషనల్ అవేర్నెస్ అంటే అర్థం ఏంటంటే, అసలు చాలామందికి ఇందాక నేను చూపించానే చుక్కలు పడుతున్నాయి, తెలియదు. అసలు మైండ్లో ఏమవుతుందో తెలియదు. కొంతమందికి వాళ్ళు సఫర్ అవుతున్నామన్నది కూడా తెలియదు. ఆ అవేర్నెస్సే లేదు. ఒకవేళ సఫర్ అవుతున్నా కానీ రాంగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. రాంగ్ టెక్నిక్స్ అంటే నాకేం కాలే అని చెప్పి అన్నిటినీ పక్కన పడేసి డిస్ట్రాక్ట్ చేసుకుంటూ బతకటం, లేకపోతే మనసుని మొద్దుబారేటట్టు చేసుకొని నాకేం జరగలేదని చెప్పి ఏదో కొన్ని అలవాట్లకి బానిసైపోయి వాళ్ళని వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసుకుంటూ, అరే నీలో ఇంకు కలిసింది, నెగిటివిటీ ఉంది, ఇబ్బంది పడుతున్నావు, వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే ఎలా ఆలోచించి మనం సఫర్ అవుతున్నాం అనేది తెలుసుకోగలగటమే ఇమోషనల్ అవేర్నెస్. ఏ స్విచ్ నొక్కితే ఏమవుతుంది మైండ్లో, మనకి భయం కలుగుతోంది, డౌట్ వస్తుంది, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, గిల్ట్, కోపం, ఇవన్నీ ట్రిగర్ అవుతున్నాయి. ఇవి అసలు ఎందుకు ట్రిగర్ అవుతున్నాయి, ఎలా ఆలోచించటం వల్ల ఇవి వస్తున్నాయి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఇంకు మార్కులు ఎక్కడి నుంచి పడుతున్నాయి అనేది మనకి తెలవాలి.
కశాప్ ఓకే తెలిసింది. తెలిస్తే వచ్చే గొప్ప ఏంటి? తెలిస్తే వచ్చే గొప్ప ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక ఫుడ్ ఎలర్జీ ఉందనుకోండి, ఏదో తింటే నాకు ఎలర్జీ వస్తుంది. ఆ ఫుడ్ ఏంటో తెలిస్తే మనం ఏం చేయొచ్చు? అది తినకుండా ఆపగలగచ్చు. ఇమోషనల్ మాస్టరీలో మేము చేసేది అదే అండి. 10 ఇమోషన్స్ 10 డేస్ తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్లో ఉండే ప్యాటర్న్స్ అన్నీ నేర్పించి, మళ్ళీ అవి ట్రిగర్ అయినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో ప్రాక్టీస్ చేయించి మరీ పంపిస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో 1 ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెకండ్ ఈజ్ ఇమోషనల్ అవేర్నెస్. ఈ రెండిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే పేషెన్స్ ఉండాలండి. ఇందాక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఆ ఇంక్ వాటర్ని నార్మల్ వాటర్గా చేయటానికి నీళ్లు పోయటం మొదలుపెట్టిన తక్షణమే మారిపోలేదండి. నీళ్లు పోయంగా పోయంగా మళ్ళీ అవి క్లియర్ అయినాయి. సిమిలర్లీ ఇవాళ మైండ్ నెగిటివిటీతో ఇబ్బంది పడుతుంది, అదేదో క్షణంలో మొత్తం లైఫ్ చేంజ్ అయిపోతుంది. కాదండి, మనం కంటిన్యూస్గా సాధన చేయాలి. అంటే కశ్యప్ జీవితాంతం చేయాలా? అక్కర్లేదండి. జీవితాంతం మనం ఇందాక నీళ్ళు పోస్తూ కూర్చున్నావా? కొంతమందికి ఆ పేషెన్స్ కూడా లేదు. మేబీ నా దృష్టిలో ప్రాపర్గా లాజిక్ అండ్ టెక్నిక్ తెలిస్తే కొన్ని గంటల్లో బయటకు వచ్చేయచ్చు. రోజులు కూడా అక్కర్లేదు. అంత ఫాస్ట్గా మనం బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. మీరు ఒక మాట చెప్తే ఆశ్చర్యపోతారు. సైన్స్ ఏం చెప్తుందంటే ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, ఇమోషనల్గా పడిపోతే ఎంత ఫాస్ట్గా లేవచ్చు అంటే సైన్స్ ఏం చెప్పిందో తెలుసా? 90 సెకండ్లలో బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. అంత దమ్ముందండి సైన్స్. అందుకే మోటివేషన్ పనికిరాదండి, సైన్స్ కావాలి. సో సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం డెవలప్ చేసుకోవాలి, ఇమోషనల్ అవేర్నెస్ పెంచుకోవాలి, 3 పేషెన్స్ ఉండాలి. ఇవి గనక ఉన్నాయా మై డియర్ ఫ్రెండ్స్, ఎంత నెగిటివ్ మైండ్కు పోతున్నా కానీ దాన్ని పాజిటివిటీతో ఫ్లష్ చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, నెగిటివిటీ ఒక్క చుక్క మాత్రమే, కానీ అది క్రియేట్ చేసే ఇంపాక్ట్ చాలా చాలా పెద్దది. మన మైండ్ని, మన మూడ్ని, మన మోటివేషన్ని అన్నిటినీ స్పాయిల్ చేయగలదు.